ఆట ఇది ఒక ఆట ఆయనకి. ఆటలో ఇద్దరుంటే ఆట అవుతుంది, కానీ ఒక్కడుంటే ఆట ఎలా అవుతుంది? మన ఒకళ్ళం కూర్చుని ఆడుకుంటే కుదురుతుందా? కుదరదు. పేకాట ఉందనుకోండి, ఒకడు కూర్చుని వాడే వేసుకుని వాడే తీసుకుని అది ఆట ఎందుకు అవుతుంది? ఏదో వాడి పెచ్చ తప్ప. ఆట అంటే ఇద్దరుండాలి. ఈ జగన్నాటకమైనటువంటి ఈ అనంతమైనటువంటి జగన్నాటకంలో ఇద్దరు ఉండాల్సిందే. ఇదంతా జగత్తంతా కూడా క్రీడ అయితే పరమాత్మకు ఆ క్రీడ చెయ్యటానికి పరమాత్మ పరాశక్తి భగవంతుడు అలాగే జగన్మాత ఉండాల్సిందే. అందువల్ల ఈ అవతారాలు కూడా విచిత్రమైనటువంటివి. పరమాత్మకు మనం అనుకునేటువంటి 10 అవతారాలు ఉంటే ఆ 10 అవతారాలు కూడా అమ్మవారు కూడా వెన్నంటి వచ్చి ఆయనకి సహాయం చేసింది లోకరక్షణకి. అది మహాలక్ష్మి కూడా అటువంటి అవతారాలే ఎత్తింది. అయితే మనకు తెలిసినవి ఏమిటి అంటే, రామావతారంలో సీతాదేవి వచ్చింది లక్ష్మీ స్వరూపంగా, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా వచ్చింది. అంతవరకే మనం. కానీ అన్ని అవతారాల్లో వచ్చినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది, విష్ణు పురాణం చెప్పింది, ఇంక ఇతర పురాణాలు చెప్పినాయి. వరాహాది పురాణాలు, మత్స్య పురాణం మొదలైన పురాణాలలో చెప్పబడింది. భృగోహ ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీం పూర్వముదతే పునః దేవదానవయత్నేన ప్రసూతామృతమంథనే ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేషా తదా శ్రీః తత్సహాయిని. యదా జగత్స్వామి దేవదేవో జనార్దన. ఇప్పుడెప్పుడైతే ఈ సమస్త జగముల యొక్క రక్షణ కోసం జగన్నాథుడైనటువంటి పరమాత్మ అవతారం ఎత్తుతాడో, అవతారం కరోతి ఏషా తదా శ్రీః తత్సహాయిని. అప్పుడప్పుడల్లా ఆ సమయాలు ఆ వేళల్లో ఆమె కూడా ఆ పరమాత్మకు సహాయంగా అవతారాలు ఎత్తుతూనే ఉంది. పునశ్చ పద్మాదుత్పన్న ఆదిత్యోభూద్యదా హరిః. ఒక సమయంలో సూర్యనారాయణుడుగా ఉద్భవించాడు ఆయన. అందుకే ఆదిత్యమండలే పరమాత్మానం అని మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మను ప్రతిరోజు ఉదయం పూట మనం స్మరిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఆవిడ పద్మాదుత్పన్న, ఆవిడ పద్మము నుంచి ఉద్భవించింది. అందుకే ఆవిడకి పద్మా అని పేరు. యదాతు భార్గవో రామ తదా భవద్ధరణీత్వయం. భార్గవరాముడుగా ఉదయించినప్పుడు, అవతరించినప్పుడు ఆమె భూస్వరూపంగాను ఆయన గండ్రగొడ్డలిలోనూ ఉంది. రాఘవత్వే భవత్ సీత. రాఘవుడుగా అవతరించాడు, అప్పుడు ఆమె సీతగా అవతరించింది. రుక్మిణీ కృష్ణ జన్మని. కృష్ణుడుగా అవతరించాడు పరమాత్మ, అప్పుడు ఆమె రుక్మిణిగా అవతరించింది. అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని. అంతేకాదు, అన్యేషు అవతారేషు, ఇంకా ఇతరములైన అవతారాల్లో కూడా ఏషా విష్ణు అనపాయిని. ఈమె అనపాయిని, విడిచిపెట్టకుండా ఉంది. అనపాయిని అంటే విడిచిపెట్టకుండా ఉండటం, నిత్యము కలిసి ఉండటం. ఇటువంటి కలిసి ఉన్న అనుబంధమే పరమాత్మదు శక్తిది. అలాగే పరమాత్మైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి. అందుకే మనం చెప్పుకున్నాం, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. కాళిదాసు వాళ్ళిద్దరి బంధము అవినాభావ సంబంధం చెప్పడానికి ఏ పోలిక దొరక్క చివరికి వాక్కు అర్థముల్లాగా కలిసిపోయి ఉన్నారన్నాడు ఆయన. ఆ రెండు విడదీయటానికి వీలు లేనటువంటి బంధం. అందుకని ఆ పోలిక ఒక్కటే ఆయనకి సరైనదిగా అనిపించింది, ఔచిత్యయుక్తంగా అనిపించింది. అది విడదీయరాని బంధం అన్నమాట. అది గొప్పదనం. కాబట్టి ఆమె అనపాయిని.